రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అత్యంత కీలకం. దాంట్లో ఒకప్పుడు కూలీలతో మనుషులతో చేయించే స్థానంలో ఈరోజు శరవేగంగా పనులు సాగటానికి యంత్ర పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాల్సిన అవసరం. మన నవ్యాంధ్రప్రదేశ్ పక్కనే అమరావతిలో పెద్ద ఎత్తున కొత్త అభివృద్ధి కార్యక్రమాలు, పనులు ప్రారంభం అవుతా ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్లో తొలి ఏస్ షోరూమ్ వాళ్ళు ఇక్కడే ప్రారంభించడం మనకు సంతోషకరం. తప్పకుండా నవ్యాంధ్ర నిర్మాణంలో ఈ ఏస్ కూడా కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ ఈ డీలర్షిప్ యాజమాన్యం ఎవరైతే మన మురళీ గారు ఉన్నారో సోదరులు, వారికి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. తప్పకుండా మీరు మీ కంపెనీ, ఎందుకంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన భారతదేశంలోనే హర్యానాలో తయారవుతున్నటువంటి ఏస్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ. అంటే మనకు మామూలుగా ఈ రకమైన ఎక్విప్మెంట్ చూడగానే దాని పేరు జేసీబీ అంటాం. అది ఏ మేకైనా కావచ్చు, టాటా కావచ్చు, ఏస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, జాన్సన్ కావచ్చు, ఇట్లా రకరకాల కంపెనీలన్నింటి కూడా మనం జేసీబీ అనంతటి ప్రాచుర్యం కలిగిన స్థానంలో ఈరోజు ఏస్ గట్టి పోటీదారుగా నిలుస్తూ ఉన్నారు. మన స్వదేశీ కంపెనీ కాబట్టి మనం వారిని ఆదరించవలసిన అవసరం ఉంది. తప్పకుండా దాంట్లో భాగంగా ఈరోజు క్రేను తొలి వాహనాన్ని మన మైలవరానికి సంబంధించిన సోదరుడు వేములు బాబు గారు కూడా తొలి వాహనాన్ని డెలివరీ తీసుకోవటం సంతోషకరం. తప్పకుండా ఈ కంపెనీ పురోభివృద్ధి సాధించాలని మన సోదరుడు మురళీ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో రెండోది, మూడోది కూడా డీలర్షిప్లు ప్రారంభించాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన యాజమాన్యానికి, కంపెనీకి, కంపెనీ ప్రతినిధులకి, సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కానీ మన స్టేట్లో డీలర్షిప్ ద్వారా ఫస్ట్ మీరు చూస్తుంటారు కాబట్టి మీరు సక్సెస్ఫుల్గా 6 నెలలు